ఫ్యూచర్లో నీ మీద మేడం మీద మళ్ళీ అటాక్ చేసే ప్రమాదం ఉంది. సరే బాబు. హలో అన్నయ్య. రాహుల్, గుడ్ న్యూస్ రా. ఏంటన్నయ్య, ఏమైంది? మేడం స్పృహలోకి వచ్చారా? లేదురా, మేడం సిమ్టమాటిక్ గా బెటర్ గా ఉన్నారు. ఓకే, దట్స్ గుడ్ అన్నయ్య. డాడీ ఫస్ట్ చూసి డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తే జస్ట్ ఇప్పుడే ఫ్యూ మినిట్స్ బ్యాక్ చెక్ చేసి చెప్పారా. త్వరలో స్పృహలోకి కూడా వస్తారని చెప్పారా. నాకు చాలా హ్యాపీగా ఉందన్నయ్య. థ్యాంక్ గాడ్. ఈ ఆనందం కోసమే కదరా మనం ఎదురు చూస్తున్నాము. మేడం కోలుకుంటే మనకి ఆనందం మళ్ళీ దగ్గరవుతున్నట్టే రాహుల్. ఓ పని చేయండి, మీ ఇద్దరు కూడా హాస్పిటల్ ఉంటే బాగుంటుందని డాడీ చెప్పారు. మీరు త్వరగా వచ్చేయండి. అంటే అనే అది మీ ఇద్దరం ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికని పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. ఆ పని అయిపోగానే డైరెక్ట్ గా హాస్పిటల్కి వచ్చేస్తాం అన్నయ్య. వద్దులే బాబు, ఆసుపత్రికి వెళ్దాం. తేజ బాబు, మేము ముందు అక్కడికి వచ్చి అమ్మగారిని చూస్తాము, తర్వాతే ఎక్కడికైనా. త్వరగా రండి. మేడం కళ్ళు తెరిచేలోపు మనందరం ఆవిడ ఎదురుగా ఉంటే మనల్ని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. త్వరగా వచ్చేయండి. అమ్మగారు స్పృహలోకి వస్తారని చెప్తుంటే పోలీసులు కంప్లైంట్లు అంటారండి రాహుల్ బాబు. ముందు ఆసుపత్రికి వెళ్దాం పదండి. అమ్మగారు కళ్ళు తెరిచే సమయానికి మనం అందరం కళ్ళెదురుగా ఉండాలి. అలా ఉంటే అమ్మగారికి మంచిది. మరేం పర్లేదు సార్. మేడం గారు ఈ క్షణమో మరుక్షణమో కోలుకుంటారు. రాహుల్, తేజ, డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు మీ మేడం కోలుకుంటుందని. అమ్మ సరస్సు, ఇన్ని రోజులు కదలని ఆకాశంలో ఉన్న మీ అమ్మగారు, మనల్ని ఏడిపించిన మీ అమ్మగారు, మీ వల్ల ఈరోజే మేఘమైపోయి మన జీవితాల్లో ఆగిపోయిన సంతోషాల జల్లు మళ్ళీ మళ్ళీ మొదలవబోతోందమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఆ రోజు సీక్రెట్ ఏజెంట్గా వచ్చి మెడిసిన్ ఇచ్చి వెళ్ళిపోయావు. కేవలం మీ వల్లే మేడం ఇంత ఫాస్ట్గా రికవరీ అవుతున్నారు. ఇందులో నాదే ఉంది బాబు. మీరు చేసిన వైద్యం, మా వాళ్ళందరి ప్రేమ వల్లే అమ్మగారికి ఏ ప్రమాదం జరగలేదు.
మా సరస్సుకి సాయం చేయడం వచ్చు గాని పొగడ్తలు తీసుకోవడం తెలియదు డాక్టర్. తనంతే. మరేం ప్రమాదం లేదు కదా? ఇప్పుడు ప్రమాదం ఏం లేదండి. పాయిజన్ ఇచ్చిన సిచ్యువేషన్ తర్వాత చాలా కేసుల్లో పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కానీ మేడంలో చిన్న కదలిక మొదలవటం వల్ల ఆ రిస్క్ లేదని చెప్పాలి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్ ఓన్లీ రాహుల్. మేడం పదండి. అమ్మగారు, నా మాటలు మీకు వినిపిస్తున్నాయో లేదో కానీ మీరు మాత్రం తొందరగా కోలుకోవాలని మేమంతా చాలా ఎదురు చూస్తున్నాం. మీకేమైనా జరుగుతుందేమోనని మేం భయపడకూడదనే కదా మా అందరికీ ధైర్యం చెప్పడం కోసం ఇలా ఇలా కదులుతున్నారు. మీ దర్పం, ధైర్యం, రాజసం, నవ్వు, నడక అన్ని అన్ని తిరిగి చూడాలని మాకు ఆరాటంగా ఉందమ్మా. ఇక నుంచి మీకు ఏ కష్టము రాకుండా మేము మీ వెన్నంటే ఉంటాము. ప్రమాదం కనుచూపు మేరలో లేకుండా మేమందరం కాపాడుకుంటాము. మీరు లేని ఆ ఇల్లే కాదమ్మా, మీ నవ్వు లేని మా జీవితాలు కూడా మాకెవరికి నచ్చడం లేదు. మా కోసం మీరు త్వరగా స్పృహలోకి రండమ్మా, రండమ్మా. నమస్తే సార్. నమస్తే. నా పేరు గోపాలరావు. కూర్చోండి, చెప్పండి. కొన్ని రోజుల క్రితం వాగ్దేవి మేడం గారి కార్ యాక్సిడెంట్ అయింది. ఆ కేసు మీరే హ్యాండిల్ చేస్తున్నారా? అవునండి, యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఐడెంటిటీ కోసం వెతుకుతున్నా. మీరు వెతకాల్సింది యాక్సిడెంట్ చేసిన వాళ్ళని కాదు, చేయించిన వాళ్ళని. చేయించడం ఏంటి? అది యాక్సిడెంట్ కాదు సార్, మర్డర్. పర్ఫెక్ట్లీ ప్లాన్డ్ మర్డర్. అని మీకెలా తెలుసు? చూడండి, మీకే తెలుస్తుంది. ఈవిడ వాగ్దేవ్ గారి కోడలు కదా? అవును సార్. మీలాగే ఈ ప్రూఫ్ ఎవరు చూసినా ఎవరికైనా షాక్ తగులుతుంది. ఈ కేసులో దోషులకు శిక్ష పడకపోతే నేను చదివిన చదువుకి, నా గురువుకి అన్యాయం చేసినట్టు అవుతుంది. గురువు అంటే మీరు మేడం స్టూడెంటా? అవును సార్. అందుకే న్యాయం కోసం, నీతి కోసం ఇంత ఆరాటపడుతున్నాను. నేను కూడా మేడం స్టూడెంట్నే. ఓ, వాగ్దేవి మేడం గారి దయ వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నాను. గ్రేట్. లా అండ్ ఆర్డర్. మేడం స్టూడెంట్స్ ఉండి కూడా మనం న్యాయం చేయకపోతే మన చదువుకు వాల్యూ ఉండదు.
మేడం చూస్తే ఎవరికైనా చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. కానీ ఇంత దారుణాతి దారుణంగా యాక్సిడెంట్ చేయడం ఏంటి సార్? మీరు నేను కాదు సార్, మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే మేడం స్టూడెంట్స్ అందరూ అభిమానుల్ని రిప్రజెంట్ చేయాలి సార్. ఈ కేసులో న్యాయం జరగాలి, దోషులకు శిక్ష పడాలి సార్. తప్పకుండా గోపాల్ గారు, ఈ వీడియో నాకు ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడే ఈ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకొస్తాను. పంపించాను చూడండి సార్. ఎస్, గాట్ ఇట్. బీ కేర్ఫుల్ ఎస్ఐ గారు. ఇంట్లోనే ఉంటూ మర్డర్ ప్లాన్ చేసిందంటే ఎస్కేప్ అవడానికి ఇంకెన్ని ప్లాన్లు చేస్తుంది? ఎన్ని ప్లాన్లు వేసినా నా నుండి తప్పించుకోవడం ఇంపాసిబుల్. బాబు గారు, అమ్మగారు చేయి కదిలింది, చూసారా? అమ్మ సరసు, నువ్వు అన్నట్టు వాగ్దేవి కదలిక మాలో ధైర్యం నింపడం కోసమే అయితే ఇప్పుడు మాత్రం నీ మీద ప్రేమతోనే కదిలిందమ్మా. రాహుల్, ఇంకేం కంగారు పడాల్సిన అవసరం లేదు నాన్న. తేజ, మీ మేడం కోలుకుంటుంది, మీ మేడం కోలుకుంటుంది, ఇంకేం సరస్సు, నీ చాప్టర్ క్లోజ్ చేసే మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. అది సక్సెస్ అవ్వగానే మా లాయర్ మేడంకి నేను థ్యాంక్స్ చెప్తాను. పెద్ద థ్యాంక్స్. అప్పటి వరకు మిడిసి పడకు. ఆ దేవుడి దయ వల్ల ఈరోజు అమ్మగారిలో కదలికొచ్చింది. మన మనసు కొంచెం తేలిక పడింది. కానీ ఇంకా ఏదో తెలియని అపాయం నీడలా వెంటాడుతోందనిపిస్తుంది.
ఇన్స్టిట్యూట్ లో స్కామ్ చేసిన వాళ్లే దీని అంతటికీ కారణం అనిపిస్తుంది. వాళ్ళెవరో కనిపెడితే ఈ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది. ఆహా, అవునా? మీరు ఇంత ఈజీగా సాల్వ్ చేసేస్తే మేమెందుకు? మేడం లాంటి క్రిమినల్ లాయర్ ఎందుకు? ప్రతి ఒక్కరూ ఒక షెర్లాక్ హోమ్స్ లా అనలైజ్ చేయడం కాదు, దిమ్మ తిరిగే షాక్ తినడానికి అందరూ సిద్ధంగా ఉండండి. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు దీని వెనకాల ఉన్న మనుషుల్ని మనం సొంతంగా ఛేదించడం కన్నా పోలీసుల సహాయం తీసుకోవడం మంచిది. అవును డాడీ, నేను కూడా అలాగే అనుకున్నాను. నేను సరస్సును తీసుకొని స్టేషన్కి వెళ్తుంటే అన్నయ్య కాల్ చేసి మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాడు. కేసు, కంప్లైంట్, సిల్లీ ఫెలో. ఇంత క్రిమినల్ మైండ్ పీపుల్ ని లీగల్ గా డీల్ చేయడం కరెక్ట్ రాహుల్. అయినా మనకి తెలిసిన లాయర్ సపోర్ట్ తీసుకుంటే ఫర్దర్ గా ఏ కంప్లైంట్స్ ఉండవు. ఇన్ని రోజులకి ఒక కరెక్ట్ మాట చెప్పావు రిషి. నన్ను అర్థం చేసుకోవాలే గాని నేనెప్పుడు కరెక్ట్ గానే ఉంటాను ప్రీతి. నేనెప్పుడు కరెక్ట్ గానే మాట్లాడతాను. ఆంటీని చంపాలనుకున్న వాళ్ళు లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండాలి. మనం ఎంత బాధపడ్డామో అంతకన్నా డబుల్ పెయిన్ తో సఫర్ అవ్వాలి. అవుతారు ప్రీతి, ఖచ్చితంగా అవుతారు. వాళ్ళు మాత్రం పోలీసుల కన్నా ముందు నా చేతికి దొరికితే వాళ్లకు ప్రాణాలు మిగలవు. సరసు, పద వెళ్దాం. పోలీసులే వస్తారనుకుంటే దీన్ని స్టేషన్ కి తీసుకెళ్తున్నారేంటి? వాళ్ళిక్కడికి వస్తేనే కదా మజాగా ఉంటుంది. ఎక్కడున్నారు వీళ్ళు? వస్తున్నారా లేదా? అది పోలీస్ అంటే పర్ఫెక్ట్ టైమింగ్ అని ఇప్పుడు ప్రూవ్ చేశారు. ఎస్ఐ గారు, మేమే స్టేషన్కి వద్దాం అనుకుంటే మీరే వచ్చారు. స్టేషన్ కా? ఎందుకు? మా మేడం మీద మర్డర్ అటెంప్ట్ చేసిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలని. నేరం చేసిన వాళ్ళని పక్కనే పెట్టుకుని ప్రత్యేకించి కంప్లైంట్ ఇవ్వడం ఎందుకండి? వాట్ డూ యు మీన్ ఎస్ఐ గారు? వాగ్దేవ్ మేడం గారి మీద మర్డర్ ప్లాన్ చేసింది, హాస్పిటల్లో పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చింది, తన మీద ఎవరికీ అనుమానం రాకుండా కిడ్నాప్ డ్రామా ఆడి ప్రకృతి వైద్యం చేయించింది వేరే ఎవరో కాదు, మీ పక్కనే ఉన్న ఈ సరస్సు. వాట్? వాట్ ఆర్ యు టాకింగ్ సార్? అమ్మగారిని నేను చంపాలనుకోవడం ఏంటి బాబు? ఏం మాట్లాడుతున్నారు మీరు? చూడండి ఎస్ఐ గారు, తన గురించి మీకు పూర్తిగా తెలియకుండా మీరు ఇలా మాట్లాడకండి. మీరు చెప్పిన దాంట్లో ఒక్క మాట కూడా నిజం లేదు. అన్నీ తెలుసుకునే వచ్చాను. కొత్తగా తెలిసిన విషయం షాకింగ్ అనిపిస్తుంది, కానీ దాని వెనక సత్యం కనపడదు.
ఏంటి సార్ మీకు కనిపించిన సత్యం? మాపై జరుగుతున్న కుట్ర గురించి మీకు చెప్పి సాయం కోరాలనుకుంటే మీరొచ్చి ఈ అమ్మాయి దోషం చెప్తున్నారేంటి? నేననడం కాదు, అన్నీ ఆ అమ్మాయే ఒప్పుకుంది. ఈ వీడియో చూడండి, నిజమేంటో మీకే అర్థమవుతుంది.